వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే 2 ఏళ్లు ఎంతో కీలక సమయమని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ 2 ఏళ్లు ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోవాలని, పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యలపై పోరాడాలి అని కూడా కొనియాడారు. అయితే నిత్యం ప్రజలతో మమేకం కావాలని కూడా పిలుపునిచ్చారు. కార్యకర్తలందరినీ కూడా బాధ్యత తనది అని కూడా స్పష్టం చేశారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలకే మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని కూడా జగన్ తెలిపారు. గురువారం రోజున రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ముఖ్య కార్యకర్తలతోనే జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. చూస్తూ ఉండగానే 2 ఏళ్ళు అయిపోయాయి. మరి 2 ఏళ్లలో జరిగిన పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు జగన్ను చూసాం, ఆయన 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఇప్పుడు చంద్రబాబు 2 ఏళ్ల పాలన మధ్య తేడా ఏంటి అనేది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా తెలిసిన విషయమే అన్నారు జగన్. మరి మన 5 ఏళ్ల పరిపాలనలో గర్వంగా చెప్పగలుగుతాను. గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా నేను పాలన అందించాను. దీన్ని నేను గర్వంగానే చెప్పుకుంటున్నా అని కూడా జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99% వరకు మేము అమలు చేశామని తెలిపారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాలకి ముందే పథకాల తేదీలు ప్రకటించి క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం ఏకైక వైసీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు జగన్. మరి గతంలో తమ హయాంలో ఎప్పుడూ కని విని ఎరగని విధంగా పరిపాలనలో ఎన్నో మార్పులు కూడా చేసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికలకి ముందు చెప్పిన హామీలు నెరవేర్చడంలో ఖచ్చితంగా విఫలమైందని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నారు. ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, సంతకాలతో బాండ్లు కూడా పంపించారు. మరి ప్రతి ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వారు ఉన్నారా? అయితే నీకు 4,000, నీకు 4,000 అంటే అలా ఏడాదికి చూస్తే గనక ఈ 4,000 లెక్కేసుకుంటే 48,000. 18 ఏళ్ళు నిండిన అక్కా చెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు 18,000 ఇస్తా, నీకు కూడా 18,000 ఇస్తా. మరి 18 ఏళ్ళు నిండిన యువకుడు కనిపిస్తే ఆయనకైతే 36,000. మరి ఇవన్నీ చెప్పారు. ఒక్కటన్నా అమలు చేశారని అడిగారు జగన్. మరి నిరుద్యోగం ఉంటే గనక కనీసం వాళ్ళకి 36,000 ఇస్తాము అని చెప్పారు. అంతటితో కూడా ఆగలేదు. మీకు ROFR పట్టాలున్నాయా? మీరు రైతులా? అయితే మీకు కూడా యాడ్ చేసి 26,000 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఎక్కడా ఏం అమలయ్యాయని కూడా మాట్లాడుతున్నారు జగన్. అలా అంతా చెప్పి మోసం చేశారు. మనం ఇచ్చిన దానికంటే కూడా టీడీపీ ప్రభుత్వం వస్తే 3 ఎక్కువ ఇస్తామన్నారు. అలా 3 ఎక్కువ ఇచ్చారా? అది జరగలేదు. ఇంటింటికి బాండ్లు ఇచ్చినా, మేనిఫెస్టో చూపించినా ఒక పద్ధతి ప్రకారమే మోసం చేశారు అని కూడా జగన్ మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చూస్తే, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లలకు 18,000 చొప్పున 36,000 బాకీ ఉన్నారు. నిరుద్యోగులకి 3,000 చొప్పున చూస్తే 2 ఏళ్లలో ప్రతి పిల్లాడికి ఆ లెక్క చూస్తే 72,000 బాకీ. మరి 50 ఏళ్ళు నిండిన వారికి నెలకి 4,000 చొప్పున చూస్తే గనక ఇప్పటికీ 96,000 బాకీ. ఇవన్నీ కూడా జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరోవైపు అమ్మఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2వ ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఎంతో కొంత అక్కడక్కడ ఇచ్చారని కూడా జగన్ మాట్లాడుతున్నారు. అంటే 2 ఏళ్లకి కనీసం ఏ ఒక్కరికి జరగాల్సినవి కూడా జరగలేదనేది జగన్ పాలసీ. మరి అందరికీ అందలేదని జగన్ ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే చంద్రబాబుకి ఎందుకు ఓటేశాం, అసలు జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాం అనే విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని జగన్ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన పాదయాత్రపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే 2 ఏళ్ళు గడిచిపోయాయి. కూటమి ప్రభుత్వానికి మిగిలింది మరొక 3 ఏళ్ళు మాత్రమే. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి ఈ 2 ఏళ్ళు వైసీపీకి చాలా ముఖ్యమని జగన్ పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత తన యాత్ర మొదలవుతుందని, అంటే ఏడాది అయిపోయిన తర్వాత పాదయాత్రను స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు జగన్. త్వరలోనే దుర్మార్గమైన పాలన పోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0ని చూపిస్తామని కూడా ఈ విషయంగా జగన్ చెప్తున్నారు. మరి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కార్యకర్తల ఆధ్వర్యంలోనే ఆయన చేతుల మీదుగా అందిస్తామని కూడా జగన్ చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు జగన్ పాదయాత్ర మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. మరి నిజంగానే జగన్ 2.0 చేసి చూపిస్తారా, లేకపోతే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిగానే జగన్ మిగిలిపోతారా అనేది చూడాల్సిందే.
దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.